మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రధానమైనటువంటి సమస్య డ్రైనేజ్ సమస్య. ఈ డ్రైనేజ్ సమస్యని ఎలా పరిష్కారం చేయాలి? ముఖ్యంగా పెద్ద ఎత్తున వర్షాలు పడినప్పుడైతే మొత్తం రోడ్లన్నీ కూడా జలమయం అయిపోతాయి. మరి దాని మీద దృష్టి పెట్టి ప్రధానంగా మాకు మెయిన్ రోడ్లు మొత్తం కూడా జిల్లా పరిషత్ సెంటర్ దగ్గర నుంచి లక్ష్మీడాయ సెంటరు, జిల్లా కోర్టు సెంటరు, బస్ స్టాండ్ సెంటరు, అలాగే నౌకల సెంటరు, కోనేరు సెంటరు, రాజపేట వరకు కూడా మొత్తం కూడా జలమయం అయిపోతుంది. దీన్ని ఎలా మనం శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి ఆలోచించడం జరిగింది. దానిలో భాగంగా మొట్టమొదట డ్రైన్ల మీద ఉన్నటువంటి ఆక్రమణలన్నీ కూడా తొలగించడానికి మున్సిపల్ కమిషనర్ గారి నాయకత్వంలో అలాగే సిబ్బంది అందరూ కలిసి గత 15-20 రోజులుగా మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున సహకరించారు. వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పుడు ఆ డ్రైన్స్ అన్నిటి కూడా ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేయించాలి. ఎందుకంటే దాదాపు మీటర్ పైన లోతున్నటువంటి డ్రైన్లు కూడా కేవలం 2 అంగుళాల వాటర్ నడుస్తుంది. కొన్ని అయితే డమ్మీ అయిపోయినాయి. దానివల్ల వాటర్ ఫ్లో లేదు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అవన్నీ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఓపెన్ చేసి షిల్ట్ అంతా కూడా దాదాపు 80 నుంచి ₹1 కోటి వరకు ఖర్చు అయ్యేదానికి అవకాశం ఉంది. అవన్నీ కూడా ఇమ్మీడియట్గా టెండర్ల ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయమని చెప్పి కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా చేసుకుంటే ఇమ్మీడియట్గా ఉన్నటువంటి షిల్ట్ అంతా మనం ఈ 3 నెలల్లో కంప్లీట్ చేసేస్తాం. అలాగే కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. దానికి కూడా అలా దాదాపు 12 కోట్లు ఫైనాన్స్లో ఉంది. వారిని కూడా నేను ఫైనాన్స్ సెక్రటరీ గారితో కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి అవి కూడా ఇమ్మీడియట్గా వచ్చిన వెంటనే గ్యాప్లన్నీ కూడా పూర్తి చేయటం. అలాగే ప్రధానంగా జిల్లా కోర్ట్ డ్రైన్ ఉంది, అది సబ్జైల్ డ్రైన్ కింద అంటారు. దాన్ని కొద్దిగా పోలీస్ గ్రౌండ్లో పూడుకుపోయిందని చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా పరిశీలన చేశాం. రైతు బజార్ ముందు, అలాగే బస్ స్టాండ్ నుంచి, అలాగే బెల్ కంపెనీ ముందు ఇవన్నీ కూడా డ్రైన్లన్నీ కూడా దాదాపు శిథిలం అయిపోయినాయి, ఏమీ లేవు. అవన్నీ కూడా ఓపెన్ చేయించడం, అన్నీ కూడా ఎక్కడెక్కడ కనెక్ట్ చేయటం, రోడ్లు కూడా ఎక్కడన్నా ఇబ్బందులు చోట రోడ్లు కానీ కల్వర్ట్స్ కానీ అవన్నీ కూడా కంప్లీట్ చేయడం చెప్పడం జరిగింది. మేము దీని మీద దృష్టి పెట్టాం. ప్రధానంగా డ్రైన్స్ అన్నిటి, ఎందుకంటే టోటల్ ఎస్టిమేట్ వేయడం జరిగింది. దాదాపు 164 కోట్లు టోటల్ మచిలీపట్నంలో 100% డ్రైన్లన్నీ కంప్లీట్ చేయడానికి, అలాగే పంపింగ్ సిస్టమ్ కానీ అన్నీ కలిపి 164 కోట్లు పెట్టడం జరిగింది. దానికి వచ్చేలోపు ఇవన్నీ కూడా ముందు కంప్లీట్ చేసుకుంటే రేపు సీజన్కి రెడీ అవ్వడం జరుగుతుంది. అది నేను ఫైనాన్స్కి కూడా ఆల్రెడీ ఈఎన్సీ గారి దగ్గర నుంచి సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళింది, సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళింది. వారి దగ్గర నుంచి ఫైనాన్స్కి పంపించి ఫైనాన్స్లో ఇమీడియట్గా దానికి రిలీజ్ చేసే విధంగా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది.